శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. ఉపవాస దీక్ష దేనికోసం, ఆచరణ ఫలితాలు. ఉపవాస దీక్ష అనేది సాధారణంగా మాసంలో అంటే నెలలో 2 సార్లు చేయడం అనేది ఉత్తమమైనది. అది ఏమిటనగా పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశికి కానివ్వండి, అమావాస్య ముందు వచ్చే ఏకాదశి తిథులకు ఉపవాసం చేయడం చాలా ఉత్కృష్టమైంది. అలాగే ఎవరి నమ్మకంతో వారు ఏ దేవుడినైతే ఎక్కువగా నమ్మి వారిని కొలుస్తుంటారో, ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి వారైతే శనివారం, రామచంద్రుడు అయితే బుధవారం, ఇలాగా ఎవరైతే నమ్ముకొని ఉంటారో వారు ఆ రోజు ఉపవాస దీక్షగా ఉంటారు. అయితే ఉపవాస దీక్ష ఉంటే అల్లం కానివ్వండి, వెల్లిపాయ, ఉల్లిగడ్డ లేకుండా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బయట హోటల్లో ఎక్కడ తినకుండా ఇంట్లోనే శుచిగా శుభ్రతతో వండినటువంటి ఆహారాన్ని తీసుకొని, లేదంటే ఏదైనా దేవాలయంలో అన్నప్రసాద వితరణ జరుగుతుంటే అక్కడైనా తినొచ్చు. పొద్దుట ఉపహారం అనగా టిఫిన్స్ చేయండి. సాయంత్రం విధిగా స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ స్వామివారి నామస్మరణ చేసుకున్నాక భోజనం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.